టీడీపీ నేతల అరాచకాలు రోజుకు రకంగా వికృత రూపం దాలుస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో పేదల స్థలాలపై పచ్చగద్దలు కన్నేశాయి. 25 ఏళ్ల నాడు కుటుంబ నియంత్రణ చేయించుకున్న మహిళలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. 9 ఏళ్ల నాడు దళితులకు అక్కడే ఇళ్ల పట్టాలిచ్చారు. ఈ స్థలాల్లో కొందరు ఇళ్లు వేసుకోగా స్తోమత లేనివారు పునాదులు మాత్రమే వేసుకున్నారు. ఇప్పుడు ఆ స్థలాలపై పచ్చపార్టీ నేతల కన్ను పడింది. టీడీపీ నాయకుల భూ కబ్జాలపై ప్రత్యేక కథనం. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని టీడీపీ నేత ఒకరు బి కోడూరు మండలానికి చెందిన మరో నేత కలిసి బద్వేల్ టౌన్లో పేదల ఇళ్ల స్థలాలు కబ్జా చేసేందుకు పక్కా కుట్రలకు తెరతీశారు. దీనికి 2 అవినీతి అధికారులు తోడయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని గుంతపల్లి సమీపంలోని 6 ఎకరాల విస్తీర్ణంలో కుటుంబ నియంత్రణ చేయించుకున్న 54 మంది మహిళలకు 2001లో అధికారులు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. అలాగే 2017లో 80 మంది దళితులకు కూడా అదే ప్రాంతంలో ఇంటి పట్టాలు ఇచ్చారు. ఆ స్థలాల్లో కొందరు ఇల్లు నిర్మించుకోగా మరికొందరు డబ్బులు లేక పునాదులు వేసి ఊరుకున్నారు. మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో తమ ఇంటి స్థలాలను అమ్ముకున్నారు. వారంతా పేదలు కావడంతో ఆ ఇంటి స్థలాల మీద పచ్చగద్దలు వాలాయి. అధికారులను అడ్డుపెట్టుకుని యంత్రాల ద్వారా అక్కడ పేదలు తమ స్థలాల్లో వేసుకున్న పునాదులు తొలగించి నేల చదును చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలాలు టీడీపీ నేతలు ఆక్రమించుకోవడంపై పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ స్థలాలు కొనుక్కొని పునాదులు వేసుకున్న పేదలు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న అక్కడ నుంచే బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ఫోన్ చేసి పేద కుటుంబాలకు అన్యాయం చేయొద్దని సూచించారు. వైఎస్ఆర్సీపీ బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డిని బాధితుల వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. వెంటనే అక్కడికి వెళ్లిన మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి స్థలాలను పరిశీలించి పేదలకు భరోసా కల్పించారు. దీనిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. మరి అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత న్యాయాన్ని పాటించాలని, ఎక్కడ కూడా ఒత్తిళ్లకు లొంగి వారి యొక్క స్వార్థ స్వలాభాల కోసం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 10-15 ఎకరాల స్థలాలన్నింటినీ కూడా పేదలందరినీ పక్కకు దొబ్బి మరి ఎవరికి ఇది దారాదత్తం చేయాలనేటువంటి పరిస్థితి ఉందో మరి మాకేం అర్థం కావట్లేదు. దీని మీద కూడా అధికారులు వివరణ ఇవ్వాలని చెప్పి మేము ఒకసారి వారిని కోరుతున్నాం. కూలి పని చేసుకుంటూ పైసా కూడబెట్టుకుని స్థలంలో ఇంటి కోసం 3 ఏళ్ల క్రితం స్థలం కొని పునాదులు వేసుకున్నామని, ఒక్కసారి తమ జీవితాలు అన్యాయమైపోయాయని బాధితులు రోధిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం కొని పునాదులు వేసుకుంటున్నప్పుడు ఈ అధికారులు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వచ్చి అవి ప్రభుత్వ స్థలాలని చెప్పడం అన్యాయమని వాపోతున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మేము భార్య పిల్లలు మొత్తం పెట్రోల్ పోసుకొని మేము చనిపోయేదానికి ఆత్మహత్య చేసుకొని మేము సిద్ధంగా ఉన్నాం సార్. మాకు న్యాయం చేయాలి సార్. మీరు ఈ మీడియాలో కానీ ఈ ప్రభుత్వ నాయకులు కానీ ఎవరైనా మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఎటువంటి నిరుపేదలం సార్. మేము కూలీలు చేసుకొని మీకు కొనుక్కోను సార్. అది మాకు ఎంక్వైరీ చేయాలి, మీకు పరిశీలించాలా. ఒకవేళ మీరు పరిశీలించలేకపోతే మీరు ఈనాడు వచ్చి 3 ఏళ్ళ తర్వాత వచ్చి మీరు ఇప్పుడు కొట్టినారంటే మేము మీ ప్రభుత్వ భూమి అయితే మీరు ఆ రోజు మేము పునాది వేసేటప్పుడు మేము భీములు పిల్లలు వేసేటప్పుడు మీరు ఎందుకు రాలేదు? మేము ఎక్కడ పోయి బతకాలా? మేము ఈ ఊరు నమ్ముకొని మేము ఈ స్థలాన్ని నమ్ముకొని ఉండము. ఇప్పుడు మీరే ఏదో ఒక న్యాయం చేయాలి సార్. అంతే మాకంతే. ఇప్పుడు నుంచి కాదు మేము ఉండేది, చాలా ఏళ్ళ నుంచి చాలా రోజుల నుంచి ఉన్నాం. మేము ఆ ఉన్నోళ్ళ మీద ఇండ్లు కట్టుకునే వాళ్ళమే సార్. మాకు ఇండ్లు వాకిండ్లు కట్టుకుంటే స్తోమత లేక చిన్న రూములు వేసుకుని ఏ పొద్దు కాలానికి అది కూడా లేకుండా మీరు చేసినారు. ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. పచ్చగద్దలు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు వాలిపోతున్నాయి. అధికారులను బెదిరించి తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటున్నాయి. మొత్తంగా పేదల ఉసురు పోసుకుంటున్నాయి. ఈ అరాచకాలు ఎప్పటికీ ఆగుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.